పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తెలుసుకోబోతున్నాం. అదే విజయ రహస్యం. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి విజయం కోసం పరితపిస్తూ ఉంటారు, తహతహలాడిపోతూ ఉంటారు. ఏం చేస్తే వస్తుంది విజయం? ఏదైనా మనం ఒకటి సాధించాలని అనుకున్నప్పుడు అది ఏ రంగమైనా సరే, ఎటువంటి విషయమైనా సరే, దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని మనం చేరడానికి కావాల్సినటువంటి ప్రణాళిక వేసి, అంటే ప్లానింగ్, ఆ ప్రణాళికకు తగినటువంటి కార్యాచరణ మనం ఎప్పుడైతే చేస్తామో విజయం అన్నది వచ్చి తీరుతుంది. దానికి రెండవ ఆప్షన్ లేదు. ఉదాహరణకు దీన్ని ఒక ఫార్ములా లాగా చెప్పుకోవచ్చు. నీ లక్ష్యం ప్లస్ ప్రణాళిక ప్లస్ కార్యాచరణ అంటే ఎగ్జిక్యూషన్. చాలామంది ఈ మూడింటిలో ఏదో ఒక చోట పప్పులో కాలేస్తారు. అప్పుడు విజయం మనకు రాదు. ఈ మూడు ఎక్కడైతే పర్ఫెక్ట్గా అలైన్మెంట్లో ఉంటాయో దాని ప్రతిఫలం సక్సెస్. అది ఏ విషయంలోనైనా, ఏ రంగంలోనైనా. ఇది అల్టిమేట్ ఫార్ములా. ఫ్రెండ్స్, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. క్రికెట్ మనం చూసేటప్పుడు ఒక రెండు జట్లు తలపడతాయి. అందులో ఏ అనే జట్టు ఒక ఎక్స్ అనే స్కోర్ చేసేసింది. ఇప్పుడు బి అనే జట్టు తలపడుతుంది. ఈ ఏ అనేటువంటి జట్టు ఏదైతే స్కోర్ చేసిందో ఆ స్కోర్ కన్నా ఒక్క రన్ను ఎక్కువ వస్తే ఈ బి అనే జట్టు గెలుస్తుంది. బి అనే జట్టు బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి బాలు ఇంపార్టెంటే, ప్రతి రన్ను ఇంపార్టెంటే. అంటే ప్రతి బాల్కు మనం రన్ తీయడం అన్నది అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఏ అనే జట్టు గెలవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ టీంకి ఒక లీడర్ ఉంటాడు, కెప్టెన్ అంటాం. ఫస్ట్ తన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. వీళ్ళను ఎలాగైనా సరే ఓడించాలి. దానికి తగిన ప్రణాళిక వేస్తాడు. ఎవరు కీపర్గా ఉండాలి, ఎక్కడ ఏ పర్సన్ ఏ ప్లేస్లో ఉండాలి. తర్వాత కార్యాచరణ మొదలు పెడతారు. ప్రతి స్టెప్లోనూ చాలా కేర్ తీసుకుంటారు. ఇక్కడ ఈ మూడు జరిగిన తర్వాత అందరిలో ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 11 మందిలో ఒక్కరి దగ్గర కోఆర్డినేషన్ లోపించిన 11 మంది ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మంచిగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ర్యాంకులు రావాలి. ప్రతి స్టూడెంట్ ఇది ఆలోచిస్తాడు. ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఆలోచించినంత మాత్రాన ఏమీ జరగదు. ఎందుకంటే చదివేది విద్యార్థి చక్కగా అలైన్మెంట్లోకి రావాలి. సంవత్సరం చివరిలో ఉండేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి ప్రణాళిక డే 1 నుంచి ఉండాలి. చిన్న చిన్న ప్రణాళికలుగా విడగొట్టాలి. ఆ ప్లానింగ్ని ప్రతిరోజు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి మనం. ఎస్, ఏది ఏమైనా ఈరోజు హోంవర్క్ ఈరోజు అయిపోవాలి, ఈరోజు ఇది నేర్చుకోవాలి, ఈరోజు ఈ వర్క్ చేయాలి, ఈరోజు ఈ డ్రాయింగ్ చేయాలి. టీచర్స్ చేయాల్సింది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మీ పేరెంట్స్ చేసేటువంటి సపోర్ట్ మీ పేరెంట్స్ చేస్తారు. నీకు ఫీజులు కట్టడం కావచ్చు, ఏదైనా డౌట్స్ వస్తే వాళ్ళకి తెలిసిన జ్ఞానం చెప్పడం కావచ్చు. ఈవినింగ్ ట్యూటర్స్ చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇంతమంది ఏది చేసినా అలైన్మెంట్లో ఉండాల్సింది స్టూడెంట్. ఈ విధంగా అందరూ అలైన్మెంట్లో ఉంటేనే ఆ విజయం అన్నది వస్తుంది. కాబట్టి సక్సెస్ ఫార్ములా మన లక్ష్యం, ఆ లక్ష్యానికి వేసినటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికకు కార్యాచరణ. ఈ మూడింటితో పాటు ఒకవేళ టీంతో మనం పనిచేస్తుంటే ఆ టీం అందరిలో ఒక చక్కటి కోఆర్డినేషన్ ఉండాలి, ఒక చక్కటి అలైన్మెంట్ ఉండాలి. ఒకవేళ స్టూడెంట్ అయితే టీచర్, ఆ ట్యూటర్, పేరెంట్స్, స్టూడెంట్, ఈ నలుగురు చక్కగా అలైన్మెంట్లోకి రావాలి. దెన్ రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. పుల్లెల గోపీచంద్ గారు, ఆయన ఎంత అద్భుతంగా తన శిష్యులను తీర్చిదిద్దారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఎన్నో సంవత్సరాల తర్వాత భారతదేశానికి తన ఆటతో గుర్తింపు తెచ్చిన పివి సింధు గారికి వచ్చినటువంటి విజయం, దాని వెనకాల అనేక సంవత్సరాల అకుంఠిత దీక్షాయుత సాధన, ఎంత హార్డ్ వర్క్ ఉందో చెప్పనలవి కాదు. తన గురువు హార్డ్ వర్క్ ఉంది, తన పేరెంట్స్ హార్డ్ వర్క్ ఉంది, పివి సింధు గారి హార్డ్ వర్క్ ఉంది. ఇవన్నీ ఒక అలైన్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ ఏ అలైన్మెంట్ తప్పినా ప్రాబ్లం అవుతుంది. ఆవిడ ఏ లక్ష్యాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్ చేసిందో ఆ లక్ష్యానికి సరైన ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికకు తగ్గ కార్యాచరణ ఉంది.
వెరసి ఆ టీం అంతా వారి పేరెంట్స్ కానీ వాళ్ళ గురువు కానీ పివి సింధు గారు కానీ చక్కగా ఆ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి సక్సెస్ అన్నది బై డిఫాల్ట్గా వచ్చింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫ్రెండ్స్, మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పుకోవచ్చు. రామోజీరావు గారు ఉన్నారు, ఈనాడు పేపర్, ఈటీవీ గ్రూప్స్ యొక్క యజమాని, పచ్చళ్ళు అమ్మేటువంటి ఒక వ్యక్తి. ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. ఆయన ఎంతటి సామ్రాజ్యాన్ని సృష్టించారో, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పనలవి కాదు. ఏదైతే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి తగినటువంటి ప్రణాళిక, దానికి తగిన కార్యాచరణ, తన టీం అందరితో చక్కటి కోఆర్డినేషన్ వెరసి ఈరోజు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యారు ఆయన. ఏ వ్యక్తి జీవితంలో అయినా సక్సెస్ వస్తుంది. సక్సెస్ రావడానికి కావాల్సిన ఫార్ములా సరిగ్గా ఉన్నప్పుడు అది వచ్చి తీరుతుంది. స్టూడెంట్స్ అయినా, యూత్ అయినా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే మన జీవితంలోకి మనకు సక్సెస్ రావాలి అంటే దానికి సంబంధించినటువంటి సూత్రాలను మనం పాటించాలి. అప్పుడే మనం చక్కగా ఆ విజయాన్ని టేస్ట్ చేయగలం. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతోమంది ఎన్నో కంపెనీలు పెడుతున్నారు, కానీ ఆ కంపెనీలు సరిగ్గా నడవట్లేదు. కారణం ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫెయిల్ అవ్వడమే కారణం. ఏదైనా కంపెనీ సక్సెస్ అయ్యింది, దానికి కారణం ఇవన్నీ పాయింట్స్ అన్నీ అలైన్మెంట్లో ఉండడం, అన్నీ చక్కగా పాటించడం. కాబట్టి మన విజయానికి కారణం జస్ట్ సింపుల్ ఫార్ములా, మన లక్ష్యం, మన ప్రణాళిక, మన కార్యాచరణ వెరసి ఈ మూడు ఏ టీంతో అయితే మనం పనిచేస్తున్నామో ఆ టీం అందరి యొక్క కోఆర్డినేషన్, లేదా ఒక స్టూడెంట్ అయినప్పుడు తన తల్లిదండ్రులు, తన గురువు, తన యొక్క వర్క్, ఈ కోఆర్డినేషన్ ఇవి ఉంటే సక్సెస్ అన్నది చాలా చిన్న విషయం. కాబట్టి సరి అయిన లక్ష్యంతో, సరి అయిన ప్రణాళికతో, సరి అయిన కార్యాచరణతో, చక్కటి కోఆర్డినేషన్తో విజయాలన్నింటినీ మనం మన స్వంతం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విజయ రహస్యం అనే అంశం మీద ఆనంద్ కుమార్ గారు ఎంతో గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. అయితే ఇప్పుడు నేను మీ ముందుకు ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను. అది మరి ఎవరో గురించి కాదు, ధీరుభాయ్ అంబానీ గారు. భారతదేశంలోనే ఒకానొక మేటి వ్యాపార దిగ్గజం. తన వ్యాపారాన్ని చిన్నగా మొదలుపెట్టి ఒక స్పైస్ డీలర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ తక్కువ కాలంలోనే కొన్ని వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందులో టెలికమ్యూనికేషన్, టెక్స్టైల్స్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ని స్థాపించి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించారు. అంతేకాకుండా భారతదేశానికి ఎంతో పన్నులు కూడా చెల్లిస్తున్నారు ఆయన. ఆయనలో ఉండే అమితమైన పట్టుదల, స్పష్టమైన ప్రణాళిక, అమితమైన దీక్షాయుత సాధన, అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం తిరుగులేని ఒక బిజినెస్ మ్యాన్గా మరియు ఈ ప్రపంచంలోనే ఒక్కానొక ధనవంతుడిగా నిలిపింది. ఆయన స్థాపించిన రిలయన్స్ సంస్థ 2012లో ఫార్చ్యూన్ 500 లిస్టులో 10వ స్థానంలో నిలిచింది. ఆయన చేసిన కృషికి ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ 20th సెంచరీ, గ్లోబల్ ఏషియన్ అవార్డ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఆయనకు వరించాయి. మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ రంగంలో ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన మరణించిన 14 సంవత్సరాల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ 2016లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. చూశారు కదండి, ఇదే ఒక విజయ రహస్యం. మన లైఫ్లో ఎలాంటి అచీవ్ చేసుకోవాలన్నా దాని పట్ల ఒక సరైన ప్లానింగ్ పెట్టుకోవాలి. మన ఆలోచన విధానాలని, శక్తిని అన్నీ కూడా దాని మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది డెఫినెట్గా మనకి సక్సెస్ని తీసుకొస్తుంది. దానికి ఎగ్జాంపులే ఈరోజు నేను చెప్పిన స్టోరీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క శక్తిని 100% ఉపయోగించుకుని మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్. మరొక ఎగ్జాంపుల్తో మరొక ఎపిసోడ్లో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. విజయ రహస్యం. విజయం అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అయితే ఆ విజయం సాధించడానికి వారు ఏం చేశారు అనేదే రహస్యం అవుతుంది. ఈ విజయ రహస్యం గురించి మరింత క్లియర్గా మనం ఆల్రెడీ ఆనంద్ కుమార్ గారి దగ్గర నుంచి విన్నాం. అదేవిధంగా ధీరుభాయ్ అంబానీ గారి విజయ రహస్యం కూడా తెలుసుకున్నాం. థ్యాంక్స్ టు ధనశ్రీ అండ్ ఆనంద్ కుమార్ గారు.
చక్కని విశ్లేషణ వివరంగా మనకిచ్చారు. విజయ రహస్యం గురించి సినిమా రూపంలో మీకు తెలియజేయాలి అని అంటే ఒక అద్భుతమైన చలనచిత్రం, అదే లగాన్. అమీర్ ఖాన్ గారు రూపొందించిన ఈ అద్భుతమైన సినిమా మనందరి యొక్క జీవితాలలో విజయపు డోలికలను మ్రోగిస్తుంది. ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఎండింగ్ వచ్చేటప్పటికి చాలా ఆనందంగా నేను విజయం సాధించాను అన్నంత హ్యాపీనెస్ మీకు కలుగుతుంది. సినిమా ప్లాట్లోకి వెళ్తే లగాన్ మూవీలో ఇది స్వాతంత్రానికి ముందు జరిగిన ఒక కథలా చూపిస్తారు. స్వాతంత్రం లేనప్పుడు ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. బ్రిటిష్ వారి రాజ్యం, వారు ఏం కోరుకుంటే అది, వారు ఏం చేస్తే అదే సత్యం. ఇలా ఉన్న క్రమంలో కంప్లీట్లీ ఒక గ్రామం వాళ్ళు ఎంతో బాధలు పడుతూ ఉంటారు బ్రిటిష్ రాజ్యంలో. ఎందుకంటే వాళ్ళు విధించే పన్నులు, చేయించే పనులు, వీటన్నిటితో సతమతమయ్యి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. వీటన్నిటిని తట్టుకోలేని హీరో ఈ పన్నుల భారం నుండి ఎలా అయినా బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక అవకాశం దక్కుతుంది. ఒక బ్రిటిష్ ఆఫీసర్ పొగరుతో ఏమంటాడంటే, మేము ఆడుతున్న క్రికెట్ని ఆ క్రికెట్ ఆటలోనే మమ్మల్ని ఓడించి చూపించండి, అలా ఓడించినప్పుడు ఈ పన్నుల భారం నుంచి మీకు విముక్తి కల్పిస్తామని ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఈ విషయం విన్న మన హీరో వెంటనే ఓకే చెప్తాడు. ఎలా అయినా సరే విజయం సాధిస్తాం, మా పన్నుల భారం నుండి మేము బయటపడతామని ఊరు ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి బయటికి రప్పించడానికి ప్రయత్నించడం మొదలు పెడతాడు. కానీ క్రికెట్ కాదు కదా, క్రికెట్లో సి స్పెల్లింగ్ కూడా రాని ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎలా ఆడాలి అని సతమతం అవుతున్న సమయంలో బ్రిటిష్ రాజ్యం నుంచి వచ్చిన ఒక యువరానే మన హీరోకి సపోర్ట్ చేసి క్రికెట్ని ఎలా ఆడాలి అన్న విషయాన్ని నేర్పించి ఊరు ప్రజలందరికీ కూడా క్రికెట్ గురించి మరింత అవగాహన కల్పిస్తుంది. తర్వాత క్రికెట్ గురించి తెలుసుకున్న మన గ్రామ ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారిపై యుద్ధానికే వెళ్తారు. ఏ యుద్ధం అంటే క్రికెట్ యుద్ధం. క్రికెట్ ఆడి ఎలా అయినా సరే గెలవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా చాలా ఉత్కంఠగా ఆ క్రికెట్ మ్యాచ్ సాగుతుంది. ఆ క్రికెట్ ఫీల్డ్లోకి మన హీరో అండ్ టీం అందరూ కూడా చెప్పులు కూడా లేకుండా వెళ్ళేటప్పటికి వీళ్ళు మాపై ఆడి మాపై గెలుస్తారా అని నవ్వుతూ వ్యంగ్యంగా వాళ్ళని చూసి ఆకతాయిగా వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు బ్రిటిషర్స్ అందరూ కూడా. ఈ క్రమంలోనే ఎటువంటి వెనకడుగు వేయకుండా గ్రామ ప్రజలందరూ కూడా తమపై తమకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అక్కడ చూపించుకొని విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. చివరికి చాలా ఉత్కంఠగా జరిగిన ఈ గేమ్లో ఫైనల్లీ ఇండియన్ టీం విన్ అవుతుంది. హీరో, గ్రామ ప్రజలు అందరూ విన్ అయ్యి బ్రిటిషర్స్ని చిత్తుగా ఓడిస్తారు. బ్రిటిష్ వాళ్ళపై గెలిచి ఆ ఊరి ప్రజలంతా కూడా వారి యొక్క తలరాతను మార్చుకుంటారు. వాళ్ళ విజయం వెనుకున్న రహస్యం ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇదంతా కూడా వాళ్ళపై వాళ్ళకున్న నమ్మకమే. బిలీవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నిన్ను నువ్వు నమ్ముకున్న రోజున విజయం నిన్ను వరిస్తుంది. నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ యొక్క శక్తి సామర్థ్యాలని నువ్వు బయటికి తీసిన నాడు ప్రతి ఒక్క విజయం కూడా నిన్నే వరిస్తుంది. అసలు నీ లోపలికి నువ్వు వెళ్ళడం అంటే ఏంటి? అసలు నిజమైన విజయ రహస్యం అదేనా? విజయం సాధించాలంటే టాలెంట్ ఉండాలి కదా, స్కిల్ ఉండాలి కదా, ఇవన్నీ ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా అనుకుంటాం. కానీ వీటన్నిటికంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు నీ విజయం నీ ముందుకు వస్తుంది. ధీరుభాయ్ అంబానీ గారు తన యొక్క స్కిల్ని తను నమ్ముకున్నారు, తన యొక్క టాలెంట్ని తను నమ్ముకున్నారు. తన లోపల బగబగ మండే ఆ యొక్క తపన అతన్ని విజయం వైపు అడుగులు వేయించింది. అదేవిధంగా మనలో కూడా మన యొక్క శక్తి మన యొక్క విజయం వైపు అడుగులు వేయించాలి. మనలోకి మనం వెళ్ళాలి. మనలోకి వెళ్ళి మన టాలెంట్ని మనం బయటకు తీయాలి. మన విజయ రహస్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రతి ఒక్కరికి వారి ఫార్ములా వాళ్ళకి ఉంటుంది. మెయిన్గా చెప్పాలి అని అంటే నిన్ను నువ్వు నమ్ముకున్న రోజునే నీ యొక్క సక్సెస్, నీ యొక్క విజయం నీదవుతుంది. నీ విజయ రహస్యం బయటికి తీయాలి అని అంటే ఈరోజు ఈ క్షణం నీలోనికి నువ్వు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి సుగమమైన సక్రమమైన మార్గం ధ్యానం. చక్కగా ధ్యానం చేద్దాం, మనలోనికి మనం ప్రయాణం చేద్దాం, మన జీవితంలో విజయాన్ని పొందుదాం. మై డియర్ ఫ్రెండ్స్, మీ విజయ రహస్యం ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ విజయానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ధైర్యంగా ఉండండి, భయం లేకుండా ఉండండి, విజయానికి చేరువకండి. ఇలాంటి కాన్సెప్ట్స్ మరెన్నో ఆల్రెడీ పొందుపరిచి ఉంచడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకొని ఈ కాన్సెప్ట్స్ని మీతో పాటు అందరికీ కూడా షేర్ చేస్తూ
ఈ కంప్లీట్ నాలెడ్జ్ అంతటినీ కూడా మీ జీవితాల్లో అవగతం చేసుకుంటారని, ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో ధ్యాన విద్యార్థి ఎపిసోడ్స్లో భాగంగా ఈరోజు కాన్సెప్ట్ కూడా చక్కగా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరొక కాన్సెప్ట్లో మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ జై వేణుగోపాల్. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్